హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎస్బీఐ నుంచి మనకు బ్రహ్మాండమైన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు ఈ నోటిఫికేషన్లో మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు అనమాట. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ప్రతి కేటగిరీ వాళ్ళకి మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో ఇక్కడ ఎస్బీఐ నుంచి మనకి జూనియర్ అసోసియేటెడ్ పోస్టులకు అయితే మనకు భర్తీ చేయడం కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చూసినట్లయితే ఆల్రెడీ సెప్టెంబర్ 7th నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో సెప్టెంబర్ 27 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకైతే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి మనకు క్వాలిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ, జనరల్ కేటగిరీ వాళ్ళకి అందరికి కూడా మనకు ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ అప్లికెంట్స్ కూడా ఈ పోస్టులకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా 5000 వేకెన్సీస్ని మనము ఈ నోటిఫికేషన్లో మనకు భర్తీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. మనం ఏజ్ లిమిట్ చూసినట్లయితే సో 2022 8/1, సో ఈ డేట్ వరకు మనకి ఎవరైతే 20 ఏజ్ అయితే వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే కేటగిరీ వైజ్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చినారు. ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 15 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 years. సో ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో అలా ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 30/11/2022, సో ఈ డేట్న మనకైతే ఎవరికైతే డిగ్రీ అయిపోయి ఉంటుందో, సో ఎనీ బీఎస్సీ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్ట్రీమ్లో అయినా సరే బీఎస్సీని కంప్లీట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ డేట్కి మీకు డిగ్రీ అయిపోయినట్లయితే, మీ చేతిలో డిగ్రీ పట్టా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. ఈ జూనియర్ అసోసియేట్ పోస్టులకు వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మనకి మెయిన్ ఎగ్జామినేషన్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేసి మనకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి వచ్చేసి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ నుంచి మనకైతే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగులో అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనకి దాదాపు 100 మార్క్స్కి అయితే మనకు 100 questions, 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేస్తారో, సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ మనకు జస్ట్ క్వాలిఫైయింగ్ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఖచ్చితంగా మనకి ఇక్కడైతే ఆబ్జెక్టివ్ విధానంలోనే అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సో 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది 1/4 ప్రకారం. సో ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా మనకి సిలబస్ చూసినట్లయితే జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకైతే క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. దాదాపుగా సో 190 questions 200 మార్క్స్కి అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఎవరైతే కనుక ఈ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ మనకి అంటే ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏపీ, తెలంగాణ తీసుకున్నైతే కనుక, సో ఏపీ, తెలంగాణలో లాంగ్వేజ్ వచ్చేసి మనకు తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ మీద మీకు ఎంత పట్టు ఉందనేది తీసుకొని వాళ్ళకి మనకు పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టుకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క శాలరీ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా మనకి బేసిక్ పే వచ్చేసి మనకు 19,000 అయితే రావడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా 30,000 వరకు కూడా మనకు స్టార్టింగ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ శాలరీకి అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రొవిషనరీ పీరియడ్ అయితే మనకు ఉంటుంది. దాదాపుగా 6 months జాబ్లో జాయిన్ అయిన తర్వాత 6 months మనకు ట్రైనింగ్ పీరియడ్లో ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఈ 6 monthsలో మనం ట్రైనింగ్ సరిగా చేయనట్లయితే మళ్ళీ మన ట్రైనింగ్ పీరియడ్ని మనం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఈ లెసన్స్ అయితే నేర్పించి టోటల్గా ప్రొబేషనరీ పీరియడ్ని మనం ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
ఎవరైతే ఈ జూనియర్ అసోసియేటెడ్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అయితే మనకైతే వీలైతే కల్పించారు. సో అప్లికేషన్ ఫీజు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎస్ఎం డిఈఎస్ఎం అభ్యర్థులంతా కూడా మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో రిమైనింగ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 750 రూపీస్ అయితే మనకు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎస్బీఐ నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే బ్రహ్మాండమైన నోటిఫికేషన్ అయితే ఇచ్చడం జరిగింది. సో డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. సో మనకి ఇక్కడ ఒక క్యాండిడేట్ మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఆ రాష్ట్రం సంబంధించినటువంటి లాంగ్వేజ్ మనకి కంప్లీట్గా వచ్చి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు, సో ఇక్కడ కేరళ వాళ్ళు తీసుకుంటే కనుక మలయాళము, సో జైపూర్ హిందీ, సో హైదరాబాద్ తెలుగు, ఉర్దూ, ఢిల్లీ హిందీ. సో ఈ విధంగా మనకి ఆ రాష్ట్రం సంబంధించినటువంటి లాంగ్వేజ్ అయితే మనకు వచ్చి ఉండాలి. సో ఎన్ని రాష్ట్రాలకైనా మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఎస్బీఐ నుంచి మనకు జాబ్స్ చార్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సో మొదటిగా ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.